గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌతమి శేఖర్ అఫీషియల్. పాపది 5th month ఫోటోషూట్ చాలా లేట్ అయిపోయింది. నాకు తెలుసు చాలా మంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు. సో ఇప్పుడైతే పోస్ట్ చేద్దాము అనుకుంటున్నాం అనమాట. సో వింటర్ వచ్చింది కాబట్టి వింటర్ థీమ్తో చేద్దాము అనుకుంటున్నాము. సో మేము ఎలా చేసామో చూసేయండి. ఎప్పుడులానే బ్యాక్గ్రౌండ్ క్లాత్ వచ్చేసి బ్లాక్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే బ్లాక్ మీద ఏమైనా రాసినా కూడా క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పేసి. అండ్ పాప పుట్టాక ఇదే ఫస్ట్ వింటర్ కాబట్టి సో వింటర్ థీమ్ అయితే చేద్దాం అనుకున్నాను. పెద్దగా ఏం లేదు, జస్ట్ హ్యాపీ అండ్ సేఫ్ వింటర్ అని రాద్దాం అనుకున్నాను. నాకైతే ఈ క్లాత్ సెట్ చేయడానికి చాలా టైం పట్టింది, బికాస్ ముడతల్లో వచ్చేసింది. సో దానిపైన రాసినా కూడా అంత క్లియర్గా ఉండదు, గజిబిజిగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా సెట్ చేయడానికి అయితే చాలా టైం పట్టింది. ఇంకా హ్యాపీ అండ్ సేఫ్ వింటర్ అని రాద్దామని చెప్పి నేనైతే దానికోసం రైస్ తీసుకున్నాను అనమాట. బియ్యంతో రాస్తే కొంచెం బాగుంటుంది కదా, బ్లాక్ క్లాత్ పైన కొంచెం వైట్ కదా, బాగా క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పి అయితే బియ్యంతో రాస్తున్నాను. నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, యాక్చువల్గా నేను చిన్న చిన్న లెటర్స్ రాయాల్సింది, బట్ నేను సరిపోతుందేమో అని అనుకొని కొంచెం పెద్ద పెద్ద లెటర్స్ రాసాను అనమాట. అంటే కొంచెం వీడియోలో క్లియర్గా ఉంటుంది కదా అని చెప్పేసి, బట్ అంత పెద్దగా రాయడం వల్ల హ్యాపీ అండ్ సేఫ్ వింటర్ అని రాద్దాము అనుకున్నాను. బట్ నాకు అండ్ సేఫ్ అని రాయడానికి అంటే ప్లేస్ సరిపోలేదు. ఒకవేళ మళ్ళీ చెరిపేసి రాద్దామన్నా, కొంచెం చిన్న సైజ్ పెడదాము అన్నా కూడా ఆ క్లాత్ బ్లాక్ కదా, దానిపైన కొంచెం ఈ వైట్ బియ్యంతో రాయడం వల్ల బియ్యం కూడా డస్ట్ ఉంటుంది కదా, అదంతా కొంచెం క్లియర్గా దానికి అంటికిపోయి కనిపిస్తుంది అనమాట. కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుంది అని చెప్పేసి నేనైతే మార్చలేదు, ఇంకా అలానే వదిలేసాను. హలో గాయస్, నేను మీకు ఒక మంచి యాప్ కోసం చెప్పాలి అనుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటి అంటే, చాలా మంది అన్నారు అక్క డెలివరీ తర్వాత మీరు కొంచెం చాలా అందంగా కనిపిస్తున్నారు, ఏంటి సీక్రెట్ ఏంటి అని చెప్పేసి. యాక్చువల్గా ఏంటి అంటే, నేను ప్రెగ్నెన్సీ టైంలో అయితే ఫుల్గా అసలు నా స్కిన్ మొత్తం వర్స్ట్ అయిపోయింది అనమాట. నేను అప్పుడే అనుకున్నాను ఏదైనా చెయ్యాలి అని చెప్పి, బట్ ప్రెగ్నెన్సీ టైంలో వద్దు, ఆఫ్టర్ డెలివరీ చూసుకుందాము అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను. ఆఫ్టర్ డెలివరీ అయితే నేను ఒక మంచి యాప్ అయితే యూజ్ చేశాను నా స్కిన్ మొత్తం కోసం కేర్ తీసుకోవడానికి. అదే క్యూర్ స్కిన్ యాప్ అనమాట. ఇది అయితే మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఏంటి అంటే, ఈ యాప్లో మనకి డెర్మటాలజిస్ట్ ఉంటారనమాట, అండ్ మన స్కిన్ ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు. మన స్కిన్ కోసం మనం అక్కడ ఏంటి ప్రాబ్లం అనేది మనం ఫేస్ చేస్తున్నామో ఇస్తే వాళ్ళు మనకి ఒక మంచి సొల్యూషన్ ఇస్తారనమాట. జస్ట్ గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన ఫోన్ నెంబర్తో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మన లాంగ్వేజ్ ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఇవన్నీ ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు కంఫర్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నా ఫేస్లో నేను ఏం ఫేస్ చేస్తున్నాను అని చెప్పేసి నా ప్రాబ్లం అయితే ఇచ్చాను. సో ఇంకా ఎలబరేట్ చేయమన్నది ఎలబరేట్ చేశాను అనమాట. సో డాక్టర్ మన ఫ్రంట్ ఫోటో అండ్ సైడ్ ఫోటో ఫేస్ది అడుగుతారనమాట. అది కూడా పిక్స్ తీసి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు మొత్తం అనలైజ్ చేస్తారు అండ్ మనకి అన్నీ స్పాట్ చేస్తారు అనమాట. అంటే మన ఫేస్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు స్పాట్ చేసి మనకు చూపిస్తారు ఒక ఫోటో. సో అలా చూపించి మన ఫేస్కి ఏదైతే సెట్ అవుతుందో ఆ స్కిన్ సెట్ మొత్తం మనకి ఒక కిట్ కింద ఇస్తారనమాట. అండ్ ఆ కిట్ కూడా చాలా రీజనబుల్ రేట్స్ అనమాట. అస్సలు 1400 to 1500 అంతే రేంజ్లో ఉంటుంది. అంటే మీ ఫేస్కి ఏది సెట్ అవుతుందా అని డాక్టర్ అంటే ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళు అనలైజ్ చేసి వాళ్ళు మీకు ఇలా సజెస్ట్ చేస్తారు, ఇది మీరు వాడండి అని చెప్పేసి. సో నేను మీకు ఆ సెట్ కూడా చూపిస్తాను. సో నాకున్న ప్రాబ్లమ్స్కి వాళ్ళు సజెస్ట్ చేసిన కిట్ అనమాట ఇది. సో దీంట్లో టోటల్గా 5 ఐటమ్స్ ఉన్నాయి, నేను చూపించేస్తున్నాను, జస్ట్ చూడండి. అండ్ దిస్ వన్ SPF 50 సన్ స్క్రీన్, ఇది ఫేస్ వాష్, దిస్ వన్. సో ఈ 5 ఐటమ్స్ అంటే అందరికీ ఈ 5 వస్తాయా అంటే అస్సలే కాదు. అంటే నాకున్న ప్రాబ్లమ్స్ బట్టి ఇవి, మీకు ప్రాబ్లమ్స్ వేరీ అయితే మీకు వచ్చే కిట్లో కొన్ని అటు ఇటు చేంజ్ అవ్వచ్చు. అండ్ నాకు అయితే ఇది అరౌండ్ 1400 ఎంతో పడింది అంతే, చాలా తక్కువ. ఎందుకంటే నార్మల్గా బయటకు వెళ్తే వాళ్ళు ఏమంటారు కన్సల్టెన్సీ ఫీజే తీసుకుంటారు కదా, ఇక్కడ కన్సల్టెన్సీ ఫీజు కూడా 0 అనమాట. ఓన్లీ ప్రోడక్ట్ కాస్ట్ ఒక్కడే ఉంటుంది. సో నాకైతే చాలా బెటర్ అనిపించింది. నేను యూజ్ చేయడం కూడా మొదలుపెట్టాను. చెప్పా కదా ప్రెగ్నెన్సీ తర్వాత కొంచెం స్కిన్ కేర్ కోసం అని చెప్పి యూజ్ చేశాను. నాకైతే మంచి రిజల్ట్ వచ్చిందనమాట, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. రిజల్ట్ చాలా బాగుంది. నేను యూజ్ చేస్తున్న కొట్టి అండ్ మంత్లీ వన్స్ మనకి మళ్ళీ డాక్టర్ కన్సల్టెన్సీ ఫ్రీ అనమాట. అంటే వాళ్ళు చూసి మళ్ళీ మన స్కిన్ని ఏమంటారు ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, అంటే వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్స్ మన స్కిన్కి సెట్ అయిందా లేదా, ఇంప్రూవ్ అవుతున్నామా లేదా అని వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారనమాట. అండ్ వాళ్ళు డైలీ మెసేజ్ అప్డేట్స్ కూడా ఇస్తారు, లైక్ నోటిఫికేషన్స్. అంటే మనం ఏ డైట్ ఫాలో అవ్వాలి, మనం డైలీ ఎంత వాటర్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ ఫ్రీ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు అనమాట, ఫ్రీ నోటిఫికేషన్స్. సో అది కూడా నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే కొన్నిసార్లు మనం వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుని మర్చిపోతాము. నేను కూడా ఒక్కొక్కసారి ఆ మెసేజ్ రాగానే అయ్యో నేను మా వాటర్ తాగలేదు కదా అని గుర్తు తెచ్చుకుని వెళ్ళి వాటర్ తాగుతాను అనమాట. సో అలా కొన్ని మంచిగా ఉన్నాయన్నమాట.
నాకైతే చాలా బాగా సెట్ అయింది. మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే నేను చెప్తున్నాను. GOW100 అనే కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీ పర్చేస్ పైన 100 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. మీకు కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ కామెంట్స్లో పిన్ కూడా చేస్తాను. వెంటనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి. ఇంకా హ్యాపీ అండ్ సేఫ్ వింటర్ కాకుండా హ్యాపీ వింటర్ రాసేసి వదిలేసాను. అసలు నా థాట్ ఏంటి అంటే హ్యాపీ అండ్ సేఫ్ వింటర్ అని రాసేసి పక్కన ఒక స్నో మ్యాన్ వేసి ఇంకొక సైడ్ 5th అని రాసేసి మధ్యలో పాపను వేద్దాము అనుకున్నాను. బట్ కొంచెం లెటర్స్ కొంచెం పెద్దవి అవ్వడం వల్ల అండ్ సేఫ్ అని రాయలేదు. అండ్ అక్కడ మధ్యలో ఏదో చిన్న గొడవ అవుతుంది బయట. ఇంకా దానివల్ల నేను ఇంకా ఆ స్నో మ్యాన్ని వేయాలని కూడా మర్చిపోయాను అనమాట. ఇంకా డైరెక్ట్గా హ్యాపీ వింటర్ అని రాసేసి 5th మంత్ అని రాసేసాను. అందుకు నాకు యమున కూడా హెల్ప్ చేసింది. యమున కూడా రోజు మా ఇంట్లోనే ఉంది. సో యమున కూడా కొంచెం హెల్ప్ చేసింది. ఇంకా హ్యాపీ వింటర్ అండ్ 5th మంత్ అని రాసేసిన తర్వాత హ్యాపీ పక్కన అటు ఇటు కొంచెం స్పేస్ ఖాళీగా అనిపిస్తుంది అని చెప్పారు శేఖర్. మరి అంత ప్లెయిన్ ఉంటే లుక్ రాదు, ఏదైనా డిజైన్ వేయు అన్నారు. నేను అనుకున్న హ్యాపీ పక్కన ఒక సైడ్ సన్లా వేద్దాం అనుకున్నాను. బట్ శేఖర్ ఒక సైడ్ వేసి ఇంకో సైడ్ వదిలితే ప్లెయిన్గా ఉంది, నాకు అస్సలు నచ్చలేదు. 2 సైడ్ కూడా సేమ్ వేసే అన్నారు. ఇంకా సన్లా కాకుండా అదొక చిన్న డిజైన్లో అయితే నేను సర్దేశాను బోత్ సైడ్స్. ఇంకా ఈ థీమ్ ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఏమన్నా ఫైనల్గా అన్ని చెక్ చేస్తుంది క్లియర్గా ఉందా లేదా అని చెప్పేసి. ఈ లోపు నేనైతే పాపను రెడీ చేసేసాను. సింపుల్గా ఒక స్వెటర్ వేసేసి హెడ్కి క్యాప్ పెట్టాను అండ్ హ్యాండ్ గ్లౌజెస్ అండ్ సాక్సెస్ కూడా వేసాను. యాక్చువల్గా వేసిన తర్వాత అలా కాసేపు వదిలేసాము. ఈ లోపు పాప ఏం చేసిందంటే ఆడుకుంటూ ఆ హ్యాండ్ గ్లౌజెస్ తీసేసింది, 2 తీసేసింది. నేను అసలు అంటే గమనించలేదు 2 తీసేసింది అని చెప్పేసి. నేను ఎప్పుడు చూసా అంటే వీడియో మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు చూసాను, అయ్యో హ్యాండ్ గ్లౌజెస్ ఇక్కడ సోఫా మీద ఉన్నాయి తీసేసింది అని చెప్పేసి. సర్లే ఇంకా తీసేసిన తర్వాత ఏం చేయలేం కదా వీడియో అని చెప్పేసి అప్పటికి పాపని కింద వేస్తే అస్సలు ఉండట్లేదు. ఎందుకంటే మనం రాసింది రైస్తో కదా, ఇంకా ఒక్కసారి కదిలిందా మొత్తం అంతా పాడైపోతుంది. మీరు కొంచెం ఈ వీడియో నా వాయిస్ కొంచెం బేర్ చేయాలి. బికాస్ నేను ఈ వీడియో చేసిన తర్వాత నా హెల్త్ కొంచెం బాగాలేదు. ఇప్పటికీ కూడా కోల్డ్ అండ్ కఫ్ ఉందనమాట. బట్ అయినా కూడా ఆ వీడియో అప్లోడ్ చేయాలి అని చెప్పి ఈ వాయిస్తోనే వాయిస్ ఇచ్చేస్తున్నాను. అందుకే కొంచెం వాయిస్ డిస్టర్బింగ్గా ఉంటుంది. ప్లీజ్ అది మాత్రం కన్సిడర్ చేయొద్దు. ఓన్లీ ఈ ఫోటోషూట్ మాత్రమే కన్సిడర్ చేయండి. చూడండి కిందన వేయగానే నేను అనుకున్నట్టే అస్సలు ఉంచలే, క్లాత్ మొత్తం లాగేస్తుంది. నేను చాలా ట్రై చేశాను అది మళ్ళీ సరిగ్గా పెట్టి మళ్ళీ ఒకసారి వీడియో తీద్దాము అని చెప్పేసి చాలా ట్రై చేస్తున్నాను నవ్వించడానికి, కెమెరా వైపు చూడడానికి. అస్సలు ఉండట్లేదు. చూడండి మొత్తం లాగేస్తుంది. ఇంకా కింద సైడ్ లాగుతుంది కాబట్టి పర్లేదు. చేతితో ఒక్కసారి పైది లేకపోతే ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటుంది. నేను కష్టపడిన 1 అవర్ కష్టం అంతా చాలా 1 సెకండ్లో పోతుంది అనమాట. బట్ థ్యాంక్ గాడ్ ఆ చేతితో పైన అయితే లాగలేదు, ఓన్లీ కాలుతో కింద లాగుతుంది. సో పర్లేదు, అంటే మరీ అంత పాడైపోలేదు, బాగానే వచ్చింది వీడియో అయితే, అనుకున్నట్టు వచ్చింది. మేమైతే ఫోటోషూట్స్ అన్నీ ఇలా సింపుల్గానే చేద్దాం అనుకుంటున్నాము. లైక్ చాలా ఎక్కువగా చేసేసి అవన్నీ సింగిల్ టైం యూజ్ చేసి పడడం అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అండ్ 6th మంత్ ఫోటోషూట్ కూడా ఆల్రెడీ చేసేసాము. అది కూడా నాకు టైం సెట్ అయినప్పుడు త్వరలోనే అప్లోడ్ చేస్తాము. అండ్ చాలామంది మన ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు అండ్ బయట కనిపించిన వాళ్ళు కూడా చాలామంది అడుగుతున్నారు, ఏంటక్క ఈ మధ్యన వీడియోస్ తక్కువ పెడుతున్నారు, టైం సెట్ అవ్వట్లేదు అని చెప్పి. పాపతో కొంచెం టైం సెట్ అవ్వట్లేదు, పక్కా కొంచెం టైం చూసుకొని మంచిగా వీడియోస్ అప్లోడ్ అయితే చేస్తాను. పాపది 50 మంత్ ఫోటోషూట్ ఎలా అయిందో, నేను అంతా కష్టపడి చెక్కాను, పాప మాత్రం అస్సలు కోఆపరేట్ చేయలేదు. నవ్వమంటే అస్సలు నవ్వలేదు. అయిపోయిన తర్వాత వీడియో అయిపోయిన తర్వాత మాత్రం చాలా చక్కగా నవ్వింది. పిల్లలతో ఇదే కష్టాలు, అసలు తట్టుకోలేమన్నమాట. సో ఈ ఫోటోషూట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.